బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు చేరుకోగానే అక్కడ భావోద్వేగ వాతావరణం కనిపించింది. బీఆర్ఎస్ అధ్యక్షుడు తన తండ్రి కేసీఆర్ ను కవిత కలిశారు. చాలా రోజుల తర్వాత తండ్రిని చూడగానే తండ్రి పాదాలకు నమస్కారం చేశారు. కవితను చూడగానే భావోద్వేగానికి గురయ్యారు కేసీఆర్. అక్కున చేర్చుకుని ఆశీర్వదించారు. బెయిల్ పై విడుదలైన తర్వాత తండ్రిని కలిసేందుకు కవిత ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు మంగళహారులతో స్వాగతం పలికారు. ఆమె 10 రోజుల పాటు ఎర్రవెల్లిలోనే ఉంటారు. అక్కడే విశ్రాంతి తీసుకోబోతున్నారు కవిత. 10 రోజుల తర్వాత పార్టీ కార్యక్రమాలకు అందుబాటులో ఉంటానని ఆమె స్పష్టం చేశారు. దీనికి అందరూ సహకరించాలని కోరారు. కవిత ఇవాళ ఉదయం ట్వీట్ చేశారు. 160 రోజుల విరామం తర్వాత ఆమె ట్వీట్ చేయడం ఇదే మొదటిసారి. ఇన్నాళ్లు తీహార్ జైల్లో ఉన్న కవిత ప్రజలకు దూరంగా ఉన్నారు కాబట్టి రాగానే ట్వీట్ చేశారు. మొదటి ట్వీట్లో సత్యమేవ జయతే అంటూ చెప్పారు. భర్త అనిల్, సోదరుడు కేటీఆర్తో ఉన్న ఫోటోతో కవిత పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు చేరుకోగానే అక్కడ భావోద్వేగ వాతావరణం కనిపించింది. బీఆర్ఎస్ అధ్యక్షుడు తన తండ్రి కేసీఆర్ ను కవిత కలిశారు. చాలా రోజుల తర్వాత తండ్రిని చూడగానే తండ్రి పాదాలకు నమస్కారం చేశారు. కవితను చూడగానే భావోద్వేగానికి గురయ్యారు కేసీఆర్. అక్కున చేర్చుకుని ఆశీర్వదించారు.